ఎవరి కోసం చూడాలి, ఎందుకు చూడాలి? ఒక్క సినిమా కోసం దేశం మొత్తం ఎందుకు వెయిట్ చేస్తుందో తెలుసా? ఒక్క ట్రైలర్ తో సోషల్ మీడియా ఎందుకు షేక్ అయింది? రామ్ చరణ్ ఎందుకు తన కెరీర్ లోనే అత్యంత డేంజరస్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు? జాన్వీ కపూర్ గ్లామర్ వెనుక అసలు సర్ప్రైజ్ ఏంటి? మరి బుచ్చిబాబు ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్ లో చేరతాడా? ఇవి కేవలం ప్రశ్నలు కాదు, పెద్ది మూవీ చుట్టూ తిరుగుతున్న భారీ హైప్ కి కారణాలు. ఈ వీడియో చివరి వరకు చూస్తే పెద్దిని థియేటర్ లో ఎందుకు మిస్ అవ్వకూడదో మీకే అర్థమవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భోపాల్లో జరిగిన మ్యూజిక్ ఈవెంట్, ముంబైలో లాంచ్ చేసిన ట్రైలర్, సోషల్ మీడియాలో జరుగుతున్న వైరల్ హంగామా చూస్తుంటే ఇది సాధారణ సినిమా కాదని అర్థమవుతోంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమా హైప్ కేవలం యాక్షన్ వల్ల కాదు, దాని వెనుక 5 బలమైన కారణాలున్నాయి. మరి ఆ 5 కారణాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి కారణం, ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ నట విశ్వరూపం. ఇప్పటి వరకు మనం చరణ్ ని చాలా రోల్స్ లో చూసాం. రంగస్థలంలో గ్రామీణ యువకుడిగా, RRR లో ఫైర్ లాంటి రివల్యూషనరీగా, కానీ పెద్దిలో మాత్రం చరణ్ మరో లెవెల్ కి వెళ్లిపోయాడని టాక్. ఈ సినిమాలో అతడు కేవలం హీరో కాదు, క్రికెటర్, కుస్తీ వీరుడు, రన్నర్ మరియు భావోద్వేగాలతో నిండిన వ్యక్తి. ప్రతి పాత్ర కోసం తన బాడీని పూర్తిగా మార్చుకున్నాడట. కొన్ని సీన్స్ లో చరణ్ నటన చూసి థియేటర్ లో ఆడియన్స్ కంటతడి పెట్టుకుంటారని ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. అందుకే చాలా మంది ఇప్పటికే ఒక మాట చెబుతున్నారు, పెద్ది రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కావచ్చని. రెండవ కారణం, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి జాన్వీ పాత్రపై స్పెషల్ బజ్ ఉంది. ట్రైలర్ లో కానీ, సాంగ్ లో కానీ ఆమె కనిపించిన ప్రతి ఫ్రేమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, కొంచెం అల్లరి, కొంచెం కొంటెతనం, చాలా నేచురల్ ఎమోషన్ తో కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ జాన్వీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరి జంట స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ఇప్పటికే టాక్ మొదలైంది. మూడవ కారణం, డైరెక్టర్ బుచ్చిబాబు. ఒక్క సినిమా, అవును ఒక్క హిట్ సినిమా ఒక డైరెక్టర్ జీవితాన్నే మార్చేస్తోంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తీస్తున్న రెండవ చిత్రం ఇది. కానీ ట్రైలర్ చూస్తూనే అర్థమవుతోంది, ఈసారి అతడు చాలా పెద్ద ప్లాన్ తో వచ్చాడని. గ్రామీణ ఎమోషన్స్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, భారీ యాక్షన్, పవర్ఫుల్ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి బుచ్చిబాబు ఒక మాస్ ఎమోషనల్ యూనివర్స్ క్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఇండస్ట్రీలో ఒక మాట బలంగా వినిపిస్తోంది, పెద్ది హిట్ అయితే బుచ్చిబాబు నేరుగా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిపోతాడు. నాలుగవ కారణం, దివ్యేంద్ర శర్మ. నార్త్ ఇండియాలో మున్నాబాయ్ అనే పిలిచేంత క్రేజ్ అతడికి ఉంది. ప్రత్యేకంగా మీర్జాపూర్ వెబ్ సిరీస్ తర్వాత అతడు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు అదే నటుడు మొదటిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. ముఖ్యంగా రామ్ చరణ్, దివ్యేంద్ర శర్మ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ సినిమాకి హైలైట్ అవుతాయని చెబుతున్నారు. ఇద్దరి మధ్య వచ్చే టెన్షన్, ఎమోషన్, డైలాగ్ థియేటర్ లో విజిల్స్ వేయించేలా ఉంటాయని సమాచారం. ఐదవ మరియు అత్యంత ముఖ్యమైన కారణం, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్. బుచ్చిబాబు ఈ కథను వినిపించి రెహమాన్ ని ఒప్పించాడట. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ప్రతి పాటలో రెహమాన్ మ్యూజిక్ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అసలు విషయం ఏంటంటే, సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై భారీ అంచనాలున్నాయి. ఎమోషనల్ సీన్స్ లో రెహమాన్ బీజిఎం థియేటర్ లో గూస్ బంప్స్ తెప్పిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. సో మొత్తానికి పెద్ది కేవలం ఒక సినిమా కాదు, రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలురాయి కావచ్చు. బుచ్చిబాబును పాన్ ఇండియా డైరెక్టర్ చేయొచ్చు. జాన్వీ కపూర్ కి బిగ్ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. మరి రెహమాన్ మ్యూజిక్ థియేటర్లను షేక్ చేయొచ్చు. అందుకే జూన్ 4న రిలీజ్ అవుతున్న పెద్ది కోసం ఫ్యాన్స్ అంతా ఈ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని కోట్ల కలెక్షన్ వస్తుందని అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి వైరల్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.